ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకొని దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడబోతున్నాడో ఆ మాటల్ని మనము చూద్దాము. 1 Peter chapter 1 verse 20ని మనం చదువుకుందాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమని ఇచ్చిన దేవుని యొడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. జగత్తు పునాది వేయక మునుపే అంటే ఈ లోక స్థాపన కన్నా ముందే గొర్రెపిల్ల అనేటువంటిది మన కోసం సిద్ధపరచబడి ఉన్నది. గొర్రెపిల్ల మన కోసం సిద్ధపరచబడి ఉన్నది అని అంటే క్రాస్ అనేటువంటిది మన కోసం సిద్ధపరచబడి ఉన్నది. ఏ క్రాస్ అయితే మన కోసం సిద్ధపరచబడి ఉన్నదో ఈరోజు మనం అనుకుంటున్నాం, ఆ రోజు ఆదాము చేసినటువంటి పాపము ద్వారా మనుషుని ద్వారా ఈ లోకంలోకి క్రాస్ అనేటువంటిది రావటం జరిగింది కాబట్టి దేవుడి ప్రణాళిక ఇది అని మనం అనుకుంటాం. అంటే ప్లాన్ ఏ అనేటువంటిది ఫెయిల్ అయిపోతే ప్లాన్ బిలోకి వచ్చాడని మనం అనుకుంటాం. కానే కాదు. దేవుడు భూపునాది మునిపే గొర్రెపిల్లని సిద్ధపరిచాడు. నిన్ను విమోచించటం కోసం, నిన్ను రక్షణలోకి నడిపించటం కోసం. అసలు భూమి అనేటువంటిది స్థాపించక మునిపే, కాలాలు అనేటువంటివి నిర్ణయించబడక మునిపే, ఏ మనుషుడు లేనప్పుడు, అంటే ఏ రకమైనటువంటి సృష్టి అనేటువంటిది ఇంకా క్రియేట్ చేయక మునిపే, అంటే ఆదాము కూడా లేనప్పుడే మొదటిగా దేవుడు గొర్రెపిల్లని సిద్ధపరిచాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథము 13:8 కూడా చెప్తున్నాడు, లోక స్థాపనకు ముందే హతుడైనటువంటి గొర్రెపిల్లని యోహాను ఆ సింహాసనం మధ్యలో, అంటే ఏ గాయాలతోటైతే ఉన్నదో ఆ గొర్రెపిల్లని నేను చూశాను అని, హతమైనట్లు. అంటే దానికి ఒక పర్ఫెక్ట్ టైం అనేటువంటిది ఇంకా రాలా. నీ విమోచన అనేటువంటిది ముందుగానే నిర్ణయించబడింది. పాపము ద్వారానో లేకపోతే ఒక శాపము ద్వారానో ఒక మనుషుడు పడిపోవటం ద్వారానో ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ దృశ్యం ద్వారానో వచ్చినటువంటి గొర్రెపిల్ల కాదు, వచ్చినటువంటి ఆ సిలువ అనేటువంటిది కాదు. దేవుడు ఒక్కసారి నిర్ణయించబడ్డాడు అని అంటే రానున్నటువంటి దినాల్లో జరుగుతున్నటువంటి ఆ వైఫల్యాన్ని కూడా, జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందే చూసి మన కోసం ప్రిపేర్ చేశారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, గాడ్ హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ యువర్ రిడెంప్షన్. నీ విమోచన అనేటువంటి దానికి ఏ విధంగా ప్రిపేర్ చేశారు అనే దానికి ఒక సాదృశ్యమే గొర్రెపిల్ల. అలాంటి గొర్రెపిల్లని మన జీవితంలో దేవుడు ముందుగానే నియమించాడు కాబట్టి ఏ మనుషుడైతే పడబోతున్నాడో, ఏ మనుషుడైతే ఇంకా ఉనికిలోకి రాలేదో, ఏ సృష్టి అయితే ఆరంభించలేదో, ఏ పాపమైతే ఇంకా లోకంలోకి రాలేదో దానికన్నా ముందే దేవుడు ఏ ప్లాన్ ఏ అయితే ఉన్నాడో అదే ప్లాన్ ఏని ఎగ్జిక్యూట్ చేశారు. ఆమేన్. అదే ప్లాన్లో మనం ఉన్నాం. ఆ ప్లాన్లో మనం ఉన్నాము కాబట్టి ఈరోజు మనము రక్షణ అనుభవాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ రక్షణ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఆ పునరుద్ధానాన్ని మనం చూస్తున్నాం. సిలువలో మన కోసం దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు నిన్ను సృజించినప్పుడు దేవుడు నీలో ఉన్నటువంటి ఏది చూడాల, నీలో ఆయన ప్రేమను చూశాడు. నీ వైఫల్యాన్ని చూడలేదు, నీ పడిపోయినటువంటి పరిస్థితిని చూడలేదు. ఎందుకంటే ఆయన సర్వాధికారాలన్నీ కూడా ఆ గొర్రెపిల్లలోనే ఉంచాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వాధికారం అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే మనందరికీ తెలుసు, త్రూ ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే ఒక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్, పలుకుబడి, లేకపోతే వెపన్స్, రకరకాలైనటువంటి ఆయుధాలు. వీటి ద్వారా ఒక రకమైనటువంటి పలుకుబడిలోకి మనం వెళ్తాం, ఒక రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లోకి, ఒక రకమైనటువంటి సార్వభౌమాధికారంలోకి వెళ్తాం, ఆ పవర్లోకి వెళ్తాం. కానీ ఏ పాపాన్నైతే మోసిందో ఈ గొర్రెపిల్ల, లోక పాపాలను మోసేటువంటి ఈ గొర్రెపిల్ల గాయముల ద్వారా మనకి ఆ పవర్ అనేటువంటిది వచ్చింది. ఆ పాపాలన్నీ క్షమించబడ్డాయి అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి గాయములు అనేటువంటిది మనకి స్వస్థత. కాబట్టి నీకన్నా ముందే నిన్ను ప్రేమించటం కన్నా ముందే ఆయన ప్రేమ ఉన్నది. అదేవిధంగా మనం చూసేటువంటి బలి కన్నా ముందే, క్రాస్లో ఏదైతే బలి అర్పించారో ఆ బలి కన్నా ముందే బలి ఉన్నది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కృప కన్నా ముందే కృప ఉన్నది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న రక్షణను చూసారా, ఆ రక్షణ కన్నా ముందే రక్షణ అనేటువంటిది ఉన్నది. ఇది తుది నిర్ణయం.
ఇదే ప్లాన్ ఏ. ఆ తుది నిర్ణయంలో దేవుడు మనల్ని ముందుగానే చూశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లని మన కోసం పంపించాడు తగిన సమయంలో ఏ సమయంలో అయితే దాన్ని ఫినిష్ చేయాలో ఆ సమయంలో దాన్ని ఫినిష్ చేశాడు. అందుకే మనం అబ్రహాం చూసినట్లయితే ఇస్సాకుని, అదే రకరకాలైనటువంటి గొర్రెపిల్ల అర్పణలు అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. ఆ 4 షాడోస్ ఏవైతే ఉన్నాయో, ఆ నీడలు, ఆ ఛాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని అంటే ముందే ఉన్నాయి. గొర్రెపిల్ల అనేటువంటిది ముందుగానే నిర్ణయించబడింది. ఈ క్రాస్ అనేటువంటిది మనం అనుకుంటాం. ఎప్పుడైతే అక్కడ మనము ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదాము పడిపోయాడు కాబట్టి సో ఇమీడియట్గా యెహోవా దేవుడు రియాక్ట్ అయ్యాడు అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ద రియాక్షన్, దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ద గాడ్. అది దేవుని యొక్క ప్రత్యక్షత. అంటే ముందుగానే ఈ కార్యం చేయాలి కాబట్టి, అంటే ఈయన చేసిన దానికి స్పందించటం కాదు. అబ్రహాము లేకపోతే ఇంకొకరు లేకపోతే ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ శాపము దాని వలన కాదు. అది ముందుగానే దానికి ఆయన స్పందించినటువంటి విధానం కాదు. అది ముందుగానే ప్లాన్డ్. దట్ వాజ్ ద రెవల్యూషన్. ఇదంతా దేవుని హృదయంలో ఉన్నటువంటి ఒక తలంపు. అంటే నీ కోసం కాచినటువంటి రక్తము, నీ కోసం బలి అయినటువంటి ఆ గొర్రెపిల్ల ముందుగా నిర్ణయించబడింది కాబట్టి. అందుకే చెప్తున్నాడు యోహాన్ చెప్తున్నాడు, పేతురు ఏమని చెప్తున్నాడంటే ఏదైతే డిసైడ్ చేశారో, ఫౌండేషన్స్ కన్నా ముందు డిసైడ్ చేశారో ఆ క్రాస్ అనేటువంటిది చాలా విలువైనది అని. ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే ప్రతి పాపానికి కూడా సొల్యూషన్ ఆ క్రాసే. ఆ రక్తం చిందించబడింది కాబట్టి, ఆ రక్తం నీ కోసం విలువ కట్టబడింది కాబట్టి ఈరోజు నీవు నేను రక్షణలో ఉన్నాం. అలాంటి రక్షణ అనుభవాన్ని మనం పొందుకున్నాం. అలాంటి రక్షణ ద్వారా మనము పరలోకంలో వారసత్వాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి ఈరోజు నీ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్లాన్ ఏ అనేటువంటిది దేవుని చిత్తమే, దేవుని నిర్ణయమే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తుతి ప్రభువా. ఈ ఉదయకాల సమయమున ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప మాట, ఏ గొర్రెపిల్లనైతే ప్రభువా సింహాసనం మధ్యలో గాయపడినటువంటి గొర్రెపిల్లని యోహాను చూశాడో, అదేవిధంగా పేతురు ఏ విధంగా అయితే పలికాడో, భూపునాది మునుపు అంటే భూస్థాపనకి మునుపు నిర్ణయించబడినటువంటి గొర్రెపిల్ల అని చెప్పారో ఫాదర్, నా పాపాలకి నా శాపాలకి ప్రభువా మీరు ముందుగానే వేసుకున్నటువంటి ఒక ప్రణాళికని మా పట్ల నెరవేర్చారు. మీకు కృతజ్ఞతలు. ఈరోజు ప్రభువా శాపానికి తగినట్లుగా మీరు రెస్పాండ్ అవ్వలేదు, కానీ మాలో ఉన్నటువంటి వైఫల్యాన్ని చూసి ప్రభువా అప్పటికప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ కాదు, కానీ ముందుగానే ప్రభువా మీ ప్రేమ ద్వారా విమోచన అనేటువంటి ప్రభువా మా జీవితంలోకి తీసుకొచ్చి ఆ రెడెంప్షన్ అనేటువంటిది, ఆ గొర్రెపిల్ల ద్వారా ఆ రెడెంప్షన్ అనేటువంటిది మీరు మా జీవితంలోకి తీసుకొచ్చి ఫాదర్ ఏ పాపము ఏ శాపము లేకుండా మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. ఎవరైతే ప్రభువా ఈ వాక్యాన్ని స్వీకరించారో, విన్నారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. We have a devotion book. It's written by me and it is available. If you like to have, this has a 365 devotion. It's every day it is a promise. Every day it is an encouraging word. And if you like to have a copy, it has the devotion on the cross, it has the Christmas devotions, normal days devotions. Everything is included in this. If you like to have a copy, you can contact our church number 8500 464343.